టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, బంగ్లాదేశ్ కీపర్ లిటస్ దాస్ గొడవ పడ్డారు. 2 టెస్టుల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా గురువారం ప్రారంభమైన తొలి మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. దాంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ త్వరగా బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది. ఘోర రోడ్డు ప్రమాదంతో రిషబ్ పంత్ సుదీర్ఘ విరామం తర్వాత రెడ్ బాల్ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 2 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ పంత్కు చివరిది కావడం విశేషం. అయితే క్రీజ్లోకి వచ్చిన వెంటనే రిషబ్ పంత్ లిటన్ దాస్తో వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాస్కిన్ అహ్మద్ వేసిన 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 3వ బంతిని యశస్వి జైస్వాల్ పాయింట్ దిశగా ఆడగా రిషబ్ పంత్ క్విక్ సింగిల్కు ప్రయత్నించాడు. కానీ బంతిని ఫీల్డర్ అందుకున్న విషయాన్ని గ్రహించి యూటర్న్ తీసుకున్నాడు. అయితే ఫీల్డర్ నేరుగా రిషబ్ పంత్ కాళ్లకు బంతిని విసిరేయగా అతని ప్యాడ్లను తాకి దూరంగా వెళ్ళింది. దాంతో రిషబ్ పంత్ ఓవర్ త్రో రూపంలో సింగిల్ తీసుకున్నాడు. అయితే ఇలా సింగిల్ తీయడం సరికాదని లిటన్ దాస్ రిషబ్ పంత్తో గొడవకు దిగాడు. బంతి ప్యాడ్స్ను తాకిన తర్వాత సింగిల్ తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వాదించాడు. సాధారణంగా బంతి ప్యాడ్స్ తాకిన తర్వాత బ్యాటర్లు సింగిల్ తీయరు. రూల్స్లో లేకున్నా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారు. అయితే బంతిని స్టంప్స్ వైపు కాకుండా తన కాళ్లకు కొట్టడాన్ని పంత్ తప్పుబట్టాడు. కాళ్లకు కొట్టడం క్రీడా స్ఫూర్తినా అని లిటన్ దాస్ను నిలదీశాడు. దానికి లిటన్ దాస్ మౌనంగా ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ 39 పరుగులు చేసి యశస్వి జైస్వాల్తో కలిసి 4వ వికెట్కు 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.